ఈరోజు మా పాప లంచ్ బాక్స్‌లోకి పాలక్ పన్నీర్ రైస్ చేశాను. ఈ రైస్ చేసుకోవడం చాలా ఈజీ. వర్కింగ్ మామ్స్‌కైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే 5 మినిట్స్‌లోనే అయిపోతుంది కాబట్టి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి చూడండి. ఏం లేదు, పాలకూరని కొంచెం తీసుకొని ఒక హాట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ అలా నాననివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లోకి ఒక 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర తీసుకొని ఈ పాలకూరను కూడా అందులో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, ఈ పేస్ట్‌నంతా అందులో వేసుకొని, కొంచెం పన్నీర్ కూడా వేసుకొని, బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి తిప్పేస్తే అంతే, పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఇంక మా పాప లంచ్ అంతా రెడీ చేసి స్కూల్‌కి పంపించేసాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇంక ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇలా షెల్ఫ్ సర్దుదామని పని పెట్టుకున్నాను. ర్యాక్స్ అన్నిటికి నేను ఈ షీట్‌ని మీషోలో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఒక సైడ్ స్టిక్కర్ వస్తుంది కాబట్టి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్ ఇది వేద్దామని చూసాము. అసలు ఒకటే నవ్వుకుంటా ఉన్నాం. సగం చించేసాం కూడా దాన్ని. ఎలా వేయాలో అర్థం కాక ఫైనల్‌గా ఎలాగోలా అయితే వేసేసి ఇంక ఇలా షెల్ఫ్ అంతా సర్దేశాను. బట్టలంతా ఎంత నీట్‌గా సర్దానంటే చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగా సర్దేశాను. ఇంక ఇలా